ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి కాపుదల మనకు అనుగ్రహింపబడునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాము. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు కత్తెరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే సర్వశక్తిగల దేవుడు గొప్ప దేవుడు. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. ఇలాంటి ధైర్యము, నిబ్బరాన్ని బలపరిచే మాటలు పలికేవారు మనకు ఎక్కడ దొరకరు. మనం నమ్ముకున్న దేవుడు మనకు ఆధారం గనుక ఆయన ఈ మాటలు చెప్తూ ఉన్నారు. పర్వతాలు, మెట్టలు అనేవి కదిలింపబడకుండా స్థిరముగా ఉండేవి. ఈ భూమి వినాశమైనప్పుడు అప్పుడు మాత్రమే ఈ పర్వతాలు, ఈ మెట్టలు అంటే గుట్టలు అన్నీ లయమైపోతాయి. అయితే ప్రభు అంటున్నారు, పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లవచ్చు, కానీ నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, పర్వతాలు, మెట్టలు అంటే స్థిరముగా ఉండేవి. అంటే స్థిరమైన మనుషులు, బలమైన మనుషులు, సహాయం చేసే మనుషులు, మనకు ఆధారమైన మనుషులు. వాళ్ళు మనం అనుకుంటాం నమ్మకంగా వారున్నారు, వీరున్నారు, బలపరిచేవారున్నారు, స్థిరపరిచేవారున్నారు అని మనము ఒక కొండగా, ఒక ఆధారంగా ఎవరైతే చేసుకుంటామో కొన్ని సందర్భాలలో కదిలింపబడి తొలగిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. కానీ ప్రభు చెప్తున్నారు, నువ్వు ఎవరి మీదైతే ఆధారపడి బలమనుకొని, స్థిరమనుకొని అండగా ఉన్నావో వారు కదిలిపోయే దినాలు రావచ్చు, కానీ నా కృప నిన్ను విడిచిపోదని ప్రభు సెలవిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కృప మనతో ఉన్నప్పుడు, మనల్ని విడువక ఎడబాయక ఆ కృప మనతో ఉన్నప్పుడు కృంగిని వేళలో లేవనెత్తబడతాము. కన్నీరు కారుస్తున్న సమయంలో కన్నీరు తొడవబడుతుంది. ఆవేదన చెందుతున్న సమయంలో ఓదార్పు కలుగుతుంది. అందుకే కదా అపోస్తలుడైన పౌలు గారు తన దేహంలో ఉన్న బలహీనతను బట్టి బాధపడుతూ ఉంటే ప్రభు చెప్తారు, నా కృప నీకు చాలును అని. అంటే ఆ కృప ఏం చేస్తుందంటే, మనం బలహీనంగా ఉన్నప్పుడు ఆ కృప బలపరుస్తుంది. దావీదు జీవితంలో కూడా ఎంతో మంది దూరమైపోయారు, కదిలిపోయారు, ఒంటరిగా జీవించాల్సిన పరిస్థితులు వచ్చాయండి. నా అనుకున్న వారు, తోబుట్టిన వారు దూరమైపోయారు, ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ సమయాల్లో కూడా దేవుని కృప దావీదుని ఎడబాయక, దావీదుకు తోడుగా ఉండి కాపాడుతూ, క్షేమాన్ని కలిగిస్తూ శిఖరాలకు ఎక్కించింది దేవుని కృప. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవితంలో ఒకేలా నువ్వు నమ్ముకున్న వారు కదిలిపోయి చెదిరిపోయి నీకున్నారేమో, విడువని కృప నీకు తోడుగా ఉంటుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను లేవనెత్తుతుంది, శిఖరాన్ని నిలబెడుతుంది, దేవుని కొరకు ఈ లోకములో సాక్షార్థంగా నిలబెడుతుంది. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. దినమందు ఈ శ్రేష్టమైన మాటలు వినుటకు సహాయం చేసి ఉన్నారు. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన కృప నిన్ను విడిచిపోదని మీరు వాగ్దానం చేసి ఉన్నారు. మీరు ఇచ్చిన ధైర్యం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దినమంతా మీ కృపను పొందుకొని నడిపించబడుటకు సహాయం అనుగ్రహించండి. కృపాక్షేమాలు తోడుగా ఉంచి అన్ని విషయాలు చాలని దేవునిగా ఉండి మీరు మహిమను పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.